పని దినాలు వెయ్యి కాలంలో 12 రోజులు వేయడం వల్ల 2 రోజులు కూలి పని చేయకుండా 3 రోజులు అదనంగా పేమెంట్ చేయాలని చెప్తున్నాను. యాక్చువల్గా 10 డేస్ చేశాను. ఈ రేంజ్ చేసిన ఆ కాలంలో ఎక్స్ట్రా ఈ సామాన్లు దగ్గర మనం టీఎస్, ఈసీ, ఫీల్డ్ అసిస్టెంట్లు మరియు సెక్రటరీలు, పత్రికా విలేకరులు, ఎంపీటీసీలు వీళ్ళందరికీ కూడా సామాజిక తరపున స్వాగతం. అయితే టీం అనేది 10/2/2024 నుంచి రావడం జరిగింది. ఈరోజు 23వ తారీఖు ప్రజావేదిక అనేది నిర్ణయించడం జరిగింది. మొత్తం వచ్చేసి 8 టీంలు 3కి ఇవ్వలేదు, ఆడిట్ కూడా చేయలేదు. మొదటగా డిఆర్పి వచ్చేసి పి నాగేంద్ర ప్రసాద్, మునిదేవునిపల్లి. ఈ జీపీకి సంబంధించిన సెక్రటరీ కానీ, ఫీల్డ్ అసిస్టెంట్ కానీ, టీఏ కానీ, సిఓ కానీ అందుబాటులో ఉండాలని కోరుకుంటున్నాం. మునిదేవునిపల్లి గ్రామ పంచాయతీ నందు మనకి 56,830 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. రెండోసారి ఈ గ్రామానికి సంబంధించిన రికార్డ్స్ అన్ని ఇవ్వడం జరిగింది. మూడోది ఇక్కడ మనకి 22 వర్కులు జరిగింది సార్. 22 వర్కులకు సంబంధించి మనం వెరిఫై అనేది చేయడం జరిగింది. నాలుగోది వచ్చేసి మనకి మొత్తం హరితహారంలో భాగంగా 4 వర్కడీలకు సంబంధించి మనకి 10,845. తొమ్మిదోది మనకు అక్కడ పే స్లిప్స్ అనేది ఇవ్వడం జరుగుతున్నది. డోర్ టు డోర్లో కూలీలు అనేది ఇస్తున్నారని చెప్పేసి తెలిపారు. 10వది మనకి 12-13 కాలమ్స్ అనేది టాస్క్ వారిగా రాయడం జరుగుతున్నది కొలతల పుస్తకాల్లో. 11వది మనకి వేచి పనులకు సంబంధించి ఈసీ గారు చెక్ మీద చేయడం జరిగింది. 12 వచ్చేసి మనకి కొత్త జాబ్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. అది ఒక 2 కుటుంబాలు. థర్టీన్త్ మనకి 13వది నేమ్ యాడింగ్ సార్. అది జాబ్ కార్డులో పేరు నమోదు కొరకు. సెట్టింగ్ న్యూ ఒకటి న్యూ పద్నాలుగు మనకి ఇక్కడ జాబ్ కార్డ్ అప్డేషన్ సార్. ఇది 242 జాబ్ కార్డులకి అవి 196 జాబ్ కార్డులు అప్డేషన్ చేయడం జరిగింది. ఒక 46 జాబ్ కార్డులు అనేది అప్డేషన్ లేదు. ఫోర్టీన్త్ సార్. అది 14. అది 15 సార్. ఇక్కడ మనకి పని కొరకు దరఖాస్తులు ఇవ్వడం జరిగింది కానీ పని వద్దు అని చెప్పేసి దరఖాస్తులు ఇవ్వలేదు. డిమాండ్ తీసుకున్నారు కానీ నో డిమాండ్ ఇవ్వలేదు. ఆస్తులు ఇస్తారన్నది అప్డేషన్ లేదు సార్. అది సుస్థిర ఆస్తులు.
నెక్స్ట్ 17వ ఇష్యూ సార్ ఇది. మనకి 1073 సర్క్యులర్ ప్రకారం 3 రకాల ఫొటోస్ నిర్వహించాలి. అందులో మనకి పని జరుగుతున్నప్పుడు జరగక ముందు అనేది చూపించడం జరిగింది. పని జరిగిన తర్వాత అనేది నిర్వహించలేదు అవి. అవును సార్. నెక్స్ట్ సార్ ఇక్కడ మనకి సర్క్యులర్ నెంబర్ 1853 ప్రకారం మనకి 18 రకాల డాక్యుమెంట్స్ పెట్టి వర్క్. నెక్స్ట్ సార్ 18 ఇక్కడ మనకి సర్క్యులర్ నెంబర్ 1853 ప్రకారం 18 రకాల వర్క్ ఫైల్స్ పెట్టి మన డాక్యుమెంట్స్ బట్టి వర్క్ ఫైల్స్ నిర్వహించాలి. మనకి ఇక్కడ 22 పనులు జరిగినాయి. అన్ని పనులకు వర్క్ ఫైల్స్ పెట్టారు. కాకపోతే అందులో మనకి 18 రకాలు పెట్టలేదు సార్. 6-7 రకాల డాక్యుమెంట్స్ అయితే పెట్టడం జరిగింది. 7 మార్క్స్ సార్. 7 పెట్టారు. నెక్స్ట్ సార్ ఇక్కడ 19 ఇక్కడ మనకి ఫలితాల పుస్తకాల్లో రైతుల కూలీల సంతకాలను తీసుకోవాలి సార్. ఇక్కడ రైతుల సంతకాలు తీసుకోవడం జరిగింది కానీ కూలీల సంతకాలను తీసుకున్నట్లు గుర్తించడం జరిగింది. వేస్ట్లో ఉంది. నెక్స్ట్ 20 సార్ ఇక్కడ మనకి మస్తార్ రోల్ కాల్ అనేది చేయనట్లు గుర్తించడం జరిగింది. వర్క్ సైట్లో మాత్రం గ్రామ సభలు కూలీలు అడిగితే సరే పని దగ్గరికి రావడం అయితే జరిగిన అంటే అధికారులు పని దగ్గరికి వచ్చారని చెప్పేసి తెలిపారు. కానీ మనకి ఏంటంటే మస్తార్ పరంగా గుర్తించడం సార్. అందులో సంతకాలు లేవని చెప్పేసి రాసినాం. ఎంపీడీఓ, ఏపీఓ, ఈసీ ముగ్గురు సార్. ఎంపీడీఓ, ఏపీఓ, ఈసీ గారు అన్నట్టు. అంటే మనకి ఆ మస్తర్ మీద అయితే సంతకాలు లేవు. కాకపోతే ఫీల్డ్ లెవెల్లో వచ్చిరని చెప్పేసి గ్రామ సభలో తెలిపారు అన్నట్టు. సార్ ఇష్యూడ్ ఉన్నది కానీ బ్యాక్ సైడ్ మస్తర్ బ్యాక్ సైడ్ రోల్ కాల్ చేసినట్టు. నెక్స్ట్ సార్ 21 ఇక్కడ సర్వేల్ రిజిస్టర్ నిర్వహించడం జరుగుతుంది సార్. కానీ అది మంత్ వరకు అని చెప్పేసి రాశారు. కానీ మంత్ వారీగా రాలేదన్నట్టు. అన్నీ ఓకే కానీ నెలకి ఎన్ని మొక్కలు బ్రతుకున్నాయని చెప్పేసి వాచ్ అండ్ వార్డ్ 21-22 వాచ్ అండ్ వార్డ్కి సంబంధించి 21-22 మనకు ఓన్లీ వాచ్ అండ్ వార్డ్ వచ్చినాయి సార్. 22-23 ఏంటంటే ఫిట్టింగ్ ప్లానింగ్ వాచ్ అండ్ వార్డ్ ఉంటాయి అన్నట్టు. నెక్స్ట్ సార్ 22 ఇక్కడ మనకి రోజ్గార్ దివాస్ రిజిస్టర్ అంటే రోజ్గార్ దివాస్ మంచి ఒక రిజిస్టర్ మెయింటైన్ చేయాలి సార్. అది మంత్లీ ఒక మీటింగ్ బట్టి మనం ఒక రిజిస్టర్ అనేది కండక్ట్ చేయాలి. ఆ రిజిస్టర్ అనేది నిర్వహించినట్లు గుర్తించడం జరిగింది. చేయలేదు సార్. ప్రతి నెల చివరి శుక్రవారం అంటే 4వ శుక్రవారం ఖచ్చితంగా రోజ్గార్ దివాస్ రోజున మీటింగ్ కండక్ట్ చేయాలి. మినిట్స్ ఎంట్రీ చేయాలి. ఇది వాళ్ళకి ఖచ్చితంగా మీరుగా పంచాయత్ సెక్రటరీ ఉన్నామంటే అది ఇప్పుడు 4వ శుక్రవారం
ఎందుకంటే అడుగు చెప్తానంటే ఎవరిని వచ్చి అడుగుతారు, మనం ఎంఓటీకి వచ్చినప్పుడు అడుగుతారు మిమ్మల్ని మీకు ఎన్ని మొక్కలు పెట్టాలో, ఒక ఇంటికి ఎన్ని మొక్కలు ఇవ్వాలంటే 6 మొక్కలు ఇవ్వాలి. ఇది కూడా అందుకే చెప్తాను స్పీకర్ వారు చెప్తే మీకు కూడా ఎప్పుడైనా ఐడియా ఉండదు. ఎవరు వచ్చి ఎంఓటీ వాళ్ళు కూడా మీరు చెప్పగలుగుతారు. కనీసం ఇది ఎందుకంటే ఇంజెస్ గురించి మనం డిస్కషన్ చేసిన మన ఎవరు గ్రామసభ అంటే ఊరు మొత్తం రాదు. ఆ వచ్చిన లేబర్ తోటన్నా డిస్కస్ చేస్తే ఉన్న వస్తువులు తెలిసిపోతుంది. అంతే 2 నిమిషాలు గైడ్లైన్స్ ఏమైనా చెప్పాయి బాబు ఏంటంటే వాళ్ళకి అర్థమవుతుంది. మనకి ప్రాబ్లమ్స్ అనేది ఒక సైట్లో పెట్టుకుంటుంది. మనకు చెప్పుకొని కూడా అవకాశాలు ఉంటాయి, రాకుండా కూడా వచ్చినట్టు చెప్పాలి. సైట్లో పెట్టాలి. గ్రామసభకి ఎవరు వస్తారు? ఇట్లా అదో గ్రామం 23rd సార్ ఇక్కడ మనకి ఒక పనికి సంబంధించి ఒకటే కొలతల పుస్తకం రికార్డ్ చేయాలి సార్. అది మనకి ఏంటంటే ఇక్కడ 4-5 పనులకు సంబంధించిన కొలతలను కూడా ఒకటే బుక్లో రాస్తున్నట్లు గుర్తించడం జరిగింది. ఆ 23rd సార్ అది ఒక పనికి సంబంధించి ఒకటే కొలతల పుస్తకం రికార్డ్ చేయాలి. మనకి ఏంటంటే 4-5 పనులకు సంబంధించి కూడా కొలతలు ఒక దాన్ని రాయడం జరుగుతుందని గుర్తించింది. అరే ఎంబీ దగ్గర మస్తు ఎంబీ ఒక రూలే చెప్పి వచ్చింది కానీ మీకంటే పోవాలి అని లేకపోతే ఒక రోజు నెక్స్ట్ 24 సార్ ఇక్కడ మనకి ఎస్టిమేషన్ అయ్యే ముందు మనకు మాన్యువల్ ఇన్పుట్ డేటా షీట్స్ అనేది నిర్వహించి ఎస్టిమేషన్ వేయాలి. ఆ ఇన్పుట్స్ అనేది నిర్వహించినట్లు గుర్తించడం జరిగింది. నిర్వహించలేదు అని మాన్యువల్గా పేపర్ అన్నట్టు అది కూడా ఇన్పుట్ అంటే మాన్యువల్ పేపర్ అన్నది. పేపర్ పెడితే అయిపోద్ది. వాళ్ళు ప్రింటెడ్ అడగట్లేదు. 5 ఉంది కిలో సంతకం. నెక్స్ట్ 25 సార్ ఇక్కడ ఈ ల్యాండ్ డెవలప్మెంట్ వర్క్లకు సంబంధించి పట్టా పాస్బుక్ జిరాక్స్ అనేది ఇవ్వలేదని గుర్తించడం జరిగింది. అట్లా కాదమ్మా, ఇయ్యాలి కాదు. నేను ఇచ్చిన కానీ ఇవి కదా, మొన్న వచ్చిన అదే మేము 6 రోజులు ఏమవుతుంది? నువ్వు ఎట్లా ఎస్టిమేట్ ఇప్పుడు చూపెట్టు గ్రామసభలో అయితే ఇక్కడ వాళ్ళని అడిగిన వర్క్ జరిగింది ఓకే కానీ సార్ మనకేంటంటే అవి ఎస్టిమేషన్ వేసినప్పుడు ఇవి ఇచ్చిరా ఇవ్వలేదా అని చెప్పేసి అయ్యే వస్తాయి, అన్ని గ్రామాలు అయ్యే వస్తాయి. ఇదే కాదు, అదే ఇష్యూ వస్తుంది. నెక్స్ట్ సార్ ఇక్కడ 26 ఇక్కడ మల్టీ లేయర్ రెవెన్యూ ప్లాంటేషన్ సార్. ఇది 1600 మొక్కలు పెట్టడం జరిగింది. అవి మనకి 1554 ఉన్నాయి. ఒక 46 మొక్కలు చనిపోయినాయి సార్. అవి 97 అనుకుంటా సార్. ఒక 46 46 97 వరకు ఉన్నాయి సార్ పర్సెంటేజ్. 97 ఎవరా సెక్రటరీ మంచి పని చేస్తున్నాడు. 97 రిప్లై చేయాలి. నెక్స్ట్ కమ్యూనిటీ ప్లాంటేషన్ సార్. ఇది 3 వర్క్ ఏరియాలకు సంబంధించి మనకి 9245 మొక్కలు ఇవ్వడం జరిగింది. అవి మనకి 8200 ఉన్నాయి సార్. అవి 1045 మొక్కలు చనిపోయినాయి. అవి ఒక ఐడీనేమో రీసెంట్, ఒక 2 ఐడీలు ఏమో మనకి 2122 వాచ్ అండ్ వార్డ్ అయిపోయిన ఐడీలు అన్నట్టు.
దానివల్ల ఇక మొక్కలు చనిపోయినాయని చెప్పేసి గ్రామ సభలో చెప్పారు. 3 వరకు అడిగింది సార్. అవి నెక్స్ట్ సార్ ఇక్కడ 28 ఇష్యూ సార్. ఇది మనకి ఒక 19 మంది కూలీలు సార్. వీళ్ళు 110 రోజులు వర్క్ చేయడం జరిగింది. కానీ మనకి టోటల్ పని దినాల్లో ఏంటంటే మన డేస్ అనేది కొట్టివేసి వాళ్ళకి మళ్ళీ 73 డేస్ అనేది పేమెంట్ చేయడం జరిగింది. ఒక 37 డేస్ ఏంటంటే కొట్టివేయడం జరిగింది. నాగమణి అనే హక్కుదారులు సార్ ఇక్కడ 5 రోజుల వరకు చేశారు. మనకి టోటల్ ఏంటంటే 6 డేస్ అని వేయడం వల్ల 1 డే అదనంగా పోయిందన్న సార్. ఇక్కడ టోటల్ వేసినా సెక్రటరీ రాసిన తర్వాత మళ్ళీ వచ్చి మాకు పట్టుకు సార్ ఇది ఎఫ్టీలో కానీ ఎఫ్ఎంకారాలో వార్నుడని రాసిన మీరు మాకు టైం చేస్తే చూసి మీరు ఆ వార్నుడు అయిపోయింది అనుకున్నాక నెక్స్ట్ సార్ ఇక్కడ 30 ఇష్యూ. ఇది కూడా అంతే సార్ మనకి ఇక్కడ లోపల టేబుల్ సీనియర్ పెట్టుకుంటే మీరు అది అధికారం ఉండదు. సీనియర్ పెట్టుకుంటే నెక్స్ట్ పేరుపోల గ్రామ పంచాయతీ. తొమ్మిదోసారి ఇక్కడ పీపీవీలో మనకి వీళ్ళు 2784 మొక్కలు పెట్టడం జరిగింది. ఆ మొక్కలు కూడా బాగున్నట్లు గుర్తించడం జరిగింది సార్. ఇది నెక్స్ట్ ఇక్కడ 10వ సార్. ఇది 10 సార్. ఇక్కడ పే స్లిప్స్ అనేది ఇవ్వడం జరుగుతుందని కూలీలు ఇంటింటి తనిఖీలో చెప్పేసి తెలిపారు. గౌరవనీయులు డిఎండిఓ మేడం గారికి స్వాగతం.
అందరూ గట్టి చప్పట్లతో మొట్టమొదటిసారిగా మనం అడుగు వచ్చినందుకు వెల్కమ్ మేడం. వీళ్ళంతా ఫీల్డ్ అసిస్టెంట్లా ఎంతమంది ఉన్నారేంటి ఫీల్డ్ అసిస్టెంట్? 24 వీళ్ళెవరు? అచ్చా వీళ్ళు రిసోర్స్ పర్సన్సా? కూర్చోండి. కూర్చోండి. 24th సార్ రోజువారీ దివాస్ రిజిస్టర్ అన్నది నిర్వహించలేదు. నెక్స్ట్ 25 సార్ ఇక్కడ మనకి ఒక పనికి సంబంధించి ఒకటే కొలతల పుస్తకం నమోదు చేయాలి. కానీ మనకి ఒక దాంట్లో మనకి ఏంటంటే 2-3 పనులకు సంబంధించి ఒకటే కొలతల పుస్తకంలో రికార్డ్ చేస్తున్నట్టు గుర్తించడం జరిగింది. ఎక్కడ ఏ విలేజ్ వెళ్ళా? ఏం కనిపించింది మీకు అక్కడ? ఏం ఐడెంటిఫై చేస్తావు? ఏమనిపించింది? గట్టి చెప్పండి మైకి. కొంచెం చెప్తావు నిలబడి చెప్పు. కేపీకి వెళ్ళినాం మేడం. ఎవరి జీపీ అది? మునిదేవరపల్లి. చెప్పు. మంచిగా ఉన్నాయి. ఏమేమి చూసావు? పోల్స్ ఇష్టం, ప్లాంటేషన్కి కూడా మంచిగా ఉంటాయి. బోర్డ్స్ కూడా పెట్టారు. ఏం పేరు మీకు? శశికళ. ఏం చదువుతున్నావు? డిగ్రీ. ఇక్కడ ఏ మండలం నుంచి వచ్చారు? మాను అంటే ఇదే సంగారెడ్డి. ఇప్పుడు చేసే విలేజ్ ఏర్పూర్ ఎవరమ్మా? ఎవరు చేశారు? వాళ్ళు చేస్తారు. వాళ్ళు సర్టిఫికేట్ వెళ్ళిన వీళ్ళు వెళ్తారు కదా. వెళ్ళావా ఆ ఊరికి? ఎవరితో మాట్లాడావా? ఫీల్డ్ అసిస్టెంట్తో మాట్లాడావా? ఇద్దరు వెళ్ళారా? ఏం ఐడెంటిఫై చెప్పు. పర్వాలేదు, ఊరికే అడుగుతున్నాను, తెలుసుకోవాలి కదా. ఎలా చేశారు? మీరు ఏం చేస్తున్నారు? అవన్నీ ప్లాంటేషన్ బాగుందా? నర్సరీ కూడా బాగుంది మేడం. మీరు ఇక్కడే ఉంటున్నారా 10 రోజుల నుంచి? మళ్ళీ వెళ్ళి వస్తున్నారా? రికార్డ్స్ అన్నీ ఇచ్చారా వీళ్ళు? ఇంకా ఫీల్డ్లో మీకు ఎన్ఆర్ఈజెస్లో చూడాల్సిన ఏంటి చెప్పండి. మీరు ఏమేమి చూశారు? విలేజ్ పేరు కదా, మీకు ఇచ్చిన ప్రకారం ఏమేమి చూసారు? చూసారా? డోర్ టు డోర్ అందరూ అమౌంట్ వచ్చినాయని చెప్పారు. బేసికర్స్ ఎట్లున్నారు? ఏం చెప్తున్నారు? అమౌంట్ వచ్చినాయి, మాకు ఇంకా పని చేయించాలి. మళ్ళీ రిప్లేస్ చేశారా? మీరు తీర్మానం పెట్టుకుని కూడా రాయించుకోవాలి ఖచ్చితంగా. ఈ విధంగా ఎక్కువ పెట్టడం వల్ల పోయినాయని చెప్పి మీరు రిజిస్టర్ ఆపించుకుంటే రేపటి నాడు ఎంబాడీ వాళ్ళు ఎవరు వచ్చినా కూడా ఈ విధంగా జరిగిందని చెప్పి తెలుస్తుంది. ఫోటోస్ ఆధారంగా పెట్టుకోవాలి. కాబట్టి మనం ఇచ్చిన కాంప్లైంట్ సొల్యూషన్ ఎవిడెన్స్ పెట్టాలి. ఆ మొక్కలు ఏం చేశారు? మరి ఏ ప్లస్ చేపిస్తారు. నెక్స్ట్ సార్ ఇక్కడ ఇద్దరు హక్కుదారులు వీళ్ళు మనకి 6 అంటే 12 days వర్క్ చేయడం జరిగింది. మనకి ఏంటంటే టోటల్ అవి 5 అంటే 10 days అని వేయడం వల్ల 2 రోజులు అనేది ఏంటంటే నష్టపోవడం జరిగింది సార్. ఇక్కడ నష్టపోవడం జరిగింది.
వెళ్ళిపోతుంది. ఇక్కడ వీళ్ళు ఇద్దరు హక్కుదారులు సార్, ఒకళ్ళు 6 రోజులు అంటే 12 days వర్క్ చేసారు. మనకి ఏంటంటే టోటల్ డేస్లో ఏం చేశారు, మళ్ళీ దాన్ని దిద్ది ఏం చేశారంటే 5 days వేసారు అన్నట్టు. దానివల్ల మనకి ఏంటంటే ఒక 2 days అనేది నష్టపోవడం జరిగింది. 6 అయితే 5 వేసారు అన్నట్టు. దిద్దడం జరిగింది. అది వాళ్ళకి ₹106. వెళ్ళిపోతుంది కదా సరిగా. సమ్మెలు ఉన్నప్పుడు అంతవరకు అర్థమైంది. నువ్వు లేవా? సీనియర్ మేట్ చేశారా? అచ్చా, ఇంతకుముందు వీళ్ళంతా లేరన్నమాట. అంటే వీళ్ళకి అమౌంట్ పోయిందండి, ఎక్కువ పోయిందంటవా? అంటే అట్లా కూడా అనుకోవచ్చు కదా, ఒకవేళ పనికి టైంకు రాకపోతే సున్నా పెట్టిండొచ్చు, లేదు మళ్ళీ తర్వాత అనుకుంటాం. జడ్జ్మెంట్ వన్ సైడ్ ఉండదు కదా, లాజిక్ చెప్తున్నాను. నేను ఏం చేస్తే గవర్నమెంట్ ఎవరు ఆఫీస్లో వచ్చినప్పుడు అటెండెన్స్ తీసుకుంటా ఉదయం. నేను పిలిచిన టైంకు వాళ్ళు రారు, యాబ్సెంట్ అని ఏ పెడతాను. మళ్ళీ కొద్దిసేపటికి వస్తారు, మేడం నేను వచ్చిన మేడం అక్కడ ఉన్నామా ఇక్కడ అన్నా ఆస్కారం ఉంటుందా అని అడుగుతాను. ఇక్కడ రాసుకోవాలి ఉంటుందా అని. ఆ గ్రామ సమాచారం అంతే సార్. మనకి నెక్స్ట్ గోపులారం గ్రామ పంచాయతీ. మనకి కూలీల వేతనాలకు సంబంధించి 17,78,567 సామాగ్రి పరంగా వచ్చేసి 1,41,451. మొత్తం వచ్చేసి గ్రామ పంచాయతీ నందు 19,20,18 ఖర్చు చేయడం జరిగింది సార్. మనకి ఇక్కడ రికార్డులు అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. 20 పనులు జరిగినాయి, 20 పనులు కూడా వెరిఫై చేయడం జరిగింది. 4-5 ఇన్ఫర్మేషన్ సార్. అది 6వ ఇష్యూ కూడా మనకు అది హక్కుదారులకు అవగాహన కల్పించడం జరిగింది. 7వది వర్క్ డీటెయిల్స్ సార్. ఇక్కడ 20 పనులు జరిగినాయి. 8వది మనకి ఆ గ్రామంలో తనిఖీ నిర్వహించే సమయంలో వర్క్ అనేది జరగడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళి మనకి కాంక్రీట్ సోషల్ అనేది నిర్వహించడం జరిగింది సార్. అక్కడ రోడ్డు వర్క్ జరుగుతుంది. 32 మంది కూలీలు కూడా అటెండ్ కావడం జరిగింది. నెక్స్ట్ మేడం 9th వన్, ఇక్కడ మనకి పే స్లిప్స్ అనేది ఇవ్వడం జరుగుతున్నది. 10th వన్ మనకి ఇక్కడ కొత్త పుస్తకాల్లో 12-13 కాలమ్స్ కూడా రావడం జరుగుతుంది. 11th వన్ మనకి రైతుల కూలీల సంతకాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. 12th వన్ మనకి ఇక్కడ వేజ్ పనులకు సంబంధించి ఈసీ గారు 25% చెక్ మెజర్ చేయడం జరిగింది. 13th వన్ మనకి సర్వే రిజిస్టర్ కూడా నిర్వహించడం జరుగుతుంది సార్. ఇక్కడ 14th వన్ మనకి ఒక కొత్త జాబ్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఏమైనా ఓకే అయిందా? ఏం చెప్పారు మీరైతేనే బాగా చేస్తారు. నేను ఫైనల్ సెటింగ్ చేసేటప్పుడు మన
నెక్స్ట్ సార్ 15 ఇక్కడ మనకి జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది చేయడం జరిగింది సార్. కాకపోతే ఏంటంటే బ్యాక్ సైడ్ 100 days గడువులు ఉంటాయి కదా, అవి వాళ్ళు ఒక్కో పర్సన్ ఎన్ని రోజులు పనిచేసారని చెప్పేసి కొట్టివేయాలి. అట్లా కొట్టివేయలేదని గుర్తించడం జరిగింది. అప్డేషన్ ఓకే, వాళ్ళు ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు పనిచేసారు, ఎన్ని రోజులు పనిచేసారు, ఎంత అమౌంట్ వచ్చింది 11 వరకు ఇన్ఫర్మేషన్ సార్. సార్ ఇక్కడ పనిచేసిన ఉపాధి హామీ కూలీలకు సంబంధించి 15 రోజుల్లో వేతనాలు రావడం లేదు సార్. అట్లా మౌఖికం తెలపడం జరిగింది సార్. పదమూడు సార్ ఇక్కడ డిమాండ్ నో డిమాండ్ సార్. డిమాండ్ మాత్రం తీసుకుంటాం, నో డిమాండ్ తీసుకోవడం దానికి సంబంధించిన నచ్చట్ల మెయింటైన్ చేయాలి మేడం. వడ్డానుసారి జాబ్ కార్డ్ అప్డేషన్ సార్ పూర్తి స్థాయిలో చేయడం లేదు. పదిహేను సార్ ఇది 7 రకాల రిజిస్టర్ సార్. ఇక్కడ ప్రింట్ మాత్రం ఉన్నాయి, మాన్యువల్గా నమోదు చేయడం లేదు. ఇక్కడ వెబ్సైట్ ఫోటోస్ సంబంధించి 2 రకాల ఫోటోస్ మాత్రం చూపించడం జరిగింది సార్. మిగతా పని కంప్లీట్ అయిన తర్వాత ఫోటోస్ నెక్స్ట్ వర్క్ ఫైల్ సార్. 21 డాక్యుమెంట్స్ వర్క్ ఫైల్ సార్. 21 డాక్యుమెంట్స్ ఉన్నాయి యాక్చువల్గా. పద్దెనిమిది సార్ ఇక్కడ ఎంబుకలలో రైతుల పోలీసు అధికారులు తీసుకోవడం సార్. ఇక్కడ రోల్గా చేయడం లేదు సార్. ఎవరు వర్క్ సైట్కి వస్తారంట కానీ సిగ్నేచర్ చేయడం లేదు సార్. ఇక్కడ వర్షాలలో రోల్ కాల్ చేస్తే సిగ్నేచర్ ఎక్కడ వేస్తే పని అయిపోతుంది. ఇటువంటి ఇన్ఫర్మేషన్ సార్ 12-13 కాలం నమోదు చేయడం జరిగింది. సార్ సర్వేలు రిజిస్టర్ సార్. అప్డేషన్ లేదు, రిజిస్టర్ ఉంది కానీ పూర్తి స్థాయిలో అప్డేషన్ లేదు. చేయడం లేదు. నెక్స్ట్ జాబ్ కార్డ్ అప్డేషన్ సార్. పూర్తి స్థాయిలో చేయడం లేదు సార్.
18 సార్ 7 రకాల రిజిస్ట్రేషన్ ఇంకేమో ప్రింట్ మాత్రం ఉన్నాయి సార్, మాన్యువల్ లేవు. 7 రిజిస్టర్ సార్, ప్రింట్ మాత్రం ఉన్నాయి, మాన్యువల్ నమోదు చేయడం లేదు సార్. సార్ ఈ జీపీకి సంబంధించి 29,25,054 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. 1 నుంచి 12 వరకు ఇన్ఫర్మేషన్. ఈ గ్రామంలో ఇద్దరు జాబ్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. జాబ్ కార్డు నెక్స్ట్ 15 సార్. ఇక డిమాండ్ నో డిమాండ్ సార్. డిమాండ్ మాత్రం తీసుకుంటున్నాం, నో డిమాండ్ నిర్వహించడం లేదు. అంతా ఉంటుందంటే ఏ పని చేస్తుంది, పని బాగుంది ఏ పని చేస్తుంది. జాబ్ కార్డ్ అప్డేషన్ ఇలా పూర్తి స్థాయిలో లేదు సార్. ఇక్కడ ఎన్ని జాబ్ పడుతుంది 1400 జాబ్ కార్డు ఉందని 100% చేసింది. అంటే ఎందుకు అవి కూడా ఎందుకున్నాయి కాదా? ఒకటి ఉన్నా పెండింగ్ ఉన్నది. ఆడపిల్లల దగ్గర 100% చేసింది. ఓకే, నేను డ్రాప్ ఇష్యూ ఉంటుంది. డ్రాప్ ఏంటి మొత్తం అప్డేట్ చేసినాక అప్డేట్ చేసి ఇన్ఫర్మేషన్ 17 సార్. ఈ 7 రిజిస్టర్ సార్. ఇక్కడ ప్రింట్ మాత్రం ఉన్నాయి, మాన్యువల్ నమోదు చేయడం లేదు. ఎవరు బాధ్యత చేయాలా పని చేయాలి. 22 సార్. ఈ కమ్యూనిటీ ప్లాంటేషన్కి సంబంధించి సర్వేలు వచ్చేసి 73% ఉన్నాయి సార్. మిగతా మొక్కలు చనిపోవడం జరిగింది. పోలీస్ స్టేషన్ వాచి రోడే లేదు సార్. పోలీస్ స్టేషన్ దగ్గర అన్ని రికార్డు రికార్డు కేసు పెడితే 23 సార్. ఎంతండి 23 సార్. ఇది అవెన్యూ ప్లాంటేషన్కి సంబంధించి 87% ఉంది సార్. 7 అయిపోయిందండి. డిఎస్ఐ అయిపోయిందా? చెప్పండి. నెక్స్ట్ ఇన్స్టిట్యూషన్ ప్లాంటేషన్ సార్ 24, 90% ఉంది సార్. ఇన్స్టిట్యూషన్ 90% 100% ఉన్నారు. ఇక్కడ సార్, ఇక్కడ 100% ఉన్నారు. లేదు సార్, 100% లేదు. హెడ్ క్వార్టర్ ఎత్తుకోవాలి బాబు. పేరేంటి? సాయిబాబా పేరు పెట్టిన ఆయన ఎంత బాగా పనిచేయడం. హెడ్ క్వార్టర్ రోల్ మోడల్ ఉండాలి. ఓకే, చెట్లు బాగానే కనపడుతుంది, మంచిగా ఉన్నాయి. ఒకటికి కానీ పెట్టి మంచి కాపాడు. అర్థమైందా? 25 సార్. ఈ టీకేబీ దగ్గర 86% ఉంది సార్ ప్లాంటేషన్. మిగతా చనిపోవడం జరిగింది. 86 సార్. అవసరం లేదు. 'నెక్స్ట్ సార్ ఇది रोजगार दिवस సార్. నిర్వహించడం లేదు. रोजगार दिवस సార్ నిర్వహించడం లేదు సార్. ఇక్కడ చేయాల్సిన పని ఇది.
వన్ డే ముందు మెసేజ్ అని పెట్టాను. గ్రామ సభలో పెట్టాల్సిన అవసరం లేదు, గ్రామ పంచాయతీ పెట్టాల్సిన సైంటిఫిక్గా మాట్లాడాలి. ఇంకోటండి, ఇప్పుడు అందరూ వాటర్ పెడుతున్నారు, పంచాయతీ సెక్రటరీ అందరు ఉన్నారు కదా, ఒక గ్రామ పంచాయతీ బాధ్యత కంపల్సరీ వాటర్ ఫెసిలిటీ ఇవ్వాలి. బేసిక్గా 2 లీటర్స్ పర్ హెడ్, 250 NP ఎంత వస్తుంది పర్ లీటర్కు, పర్ క్యాండిడేట్ 5 రూపీస్ వస్తుంది. అట్లా మీరు ఎంతమందికి అంత డబ్బులు వస్తాయి. ఒక వ్యక్తికి అప్పచెప్పండి, గ్రామ పంచాయతీలో పనిచేస్తారు వరకు వాళ్ళని లబ్ధి పొందుతారు. రైట్, మీరు టీఎల్ బాబు ఎస్టిమేట్ కంపల్సరీ ప్రొవిజన్ పెట్టండి. మీరు పెట్టకుండా వాడు పెట్టమని చెప్పేసి కమ్యూనికేషన్ గ్యాప్ ఉండదు, ఎప్పుడు కానీ అండర్స్టాండింగ్ ఉండాలి. కరెక్ట్ ప్లానింగ్ చేసి వాళ్ళకి చెప్తే చేస్తారు. వాటర్ ఫెసిలిటీ ఇప్పుడు ఎండలు పెడుతున్నాయి, ఇవి క్లోరినేషన్ వాటర్ బాటిల్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి, ఓఆర్ఎస్ ప్యాకెట్స్. సార్ చేస్తే వెరీ గుడ్, ఇప్పుడు ఇష్యూ చేయండి, ఇప్పుడు నుంచి పేమెంట్ చేసి మెటీరియల్ పేమెంట్ వచ్చినా డబ్బులు వాడేస్తాయి. టీఎల్ నిర్లక్ష్యం ఏముంటుందంటే ఎప్పుడో పేమెంట్ చేస్తారు, మెటీరియల్ పేమెంట్ 6 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి ప్లాన్ చేసుకుంటారు. అట్లా ఎవ్రీ వీక్ పేమెంట్ చేసింది ఎంత అంత మళ్ళీ వస్తాను సార్, పేమెంట్ చేసినామనుకో అమౌంట్ వచ్చిందాక లాంగ్ పెండెన్స్ ఉంది సార్. టీకేలో ఫస్ట్ పేమెంట్ చేసిన సెకండ్ పేమెంట్ వచ్చాక మళ్ళీ ఆగిపోయింది సార్. సైదాపూర్లో ఇక్కడ నుంచి దగ్గర పెట్టుకోండి, టైం వచ్చినప్పుడు మనం కొట్టేయాలి. 27 సార్, యాక్షన్ టేకెన్ రిపోర్ట్ అనేది ఇవ్వలేదు సార్. నెక్స్ట్ సంతకాలు లేకుండా డైరెక్ట్ పేమెంట్ అవుతుంది సార్, ఇద్దరు కూలీలకు సంబంధించి. అడిషనల్ సంతకాలు లేకుండా పేమెంట్ అవుతుంది. డ్రైవర్స్ సార్ నోటీస్ వస్తే ఏమి రిప్లై ఇస్తారో ఇవ్వండి, రికార్డు కట్టాల్సి ఉంటుంది. సంగతి చెప్పాలి కదా, మేము ఉన్నప్పుడు ఒక్కన కూడా అయిపోతుంది. ఈ గ్రామ సమాచారం సార్. ఆమె పంచాయతీ మాస్టర్ గంట కొట్టాడుతుంది. సెక్రటరీ ఇండస్ట్రియల్ టీఏ గారు అందుబాటులో ఉన్నారు. రావాలి 50 పేజీలు వచ్చినా 126 ఇన్ఫర్మేషన్ సంతకం పెట్టాల్సిందే, 70 పేజీలు పెట్టాలి. మేడం ఫోటో తీసిరా? 7 సిఎస్ఏ సార్, ఫార్మేషన్ రోడ్ నడుస్తుంది సార్. ఆ ఊర్లో మీరు తీసిరా? సిఎస్ఏ సార్, కాంట్రాక్ట్ సోషల్ ఆడిట్లో ఫార్మేషన్ రోడ్ పైన నడుస్తుంది సార్. 8 సార్, వర్కింగ్ పర్మిషన్. చూడు ఈ రామకృష్ణ తీసుకుని 9 సార్, జాక్పాట్ అప్డేషన్ చేయడం జరిగింది సార్. పెద్ద పెద్ద రెస్ట్ ఉత్తమం. 9 సార్, జాక్పాట్ అప్డేషన్ చేయడం జరిగింది సార్. చేసిందా? చేశాను సార్. ఎవరు మా ఫీల్డ్ 10 సార్, సర్వేల్ రిజిస్టార్ అప్డేషన్ చేయడం జరిగింది సార్. వెరీ గుడ్. 11 సార్, రైతుల కూలీల సంతకాలు కూడా తీసుకోవడం జరిగింది సార్. ఇంతకన్నా రాసినా మరి 12 సార్, 12-13 కాలమ్స్ కూడా రాయడం జరిగింది సార్. 13 సార్, టీకేపీ ప్లాంటేషన్లో 100% మొక్కలు బతుకున్నాయి సార్. టీకేపీ కాడ ప్లాంటేషన్ 100% ఉంది సార్. 100% సప్పర్ కొట్టండి పోయి ఒకసారి ఫస్ట్ టైం. గట్టిగా ఎదురమైనట్టే ఉంది సపోర్ట్ కూడా. మీ బాబు ఫోటో పంపి ఇద్దరు ఎవరు? 14 సార్, న్యూ జాబ్ కొరకు 7 మంది దరఖాస్తు తీసుకోవడం జరిగింది సార్. 7 7 మంది. ఒక్కటే రాసి యువతలో సార్ ఫార్మర్.
మొత్తం అబ్స్ట్రాక్ట్ పెట్టినావా? ఓకే. ఏమైంది బాబు? ఎప్పుడు ఇస్తారు జాబ్ కార్డ్స్? సిఓ గారికి ఇచ్చేది కానీ బేసిక్ అందాల అవన్నీ ఎగిరిపోయిన జాబ్ లాస్ట్ ఇయర్ అయినాయి సార్ కొత్త అట్లానే ఆపినా ఇచ్చేసి వాళ్ళు కూడా సాటిస్ఫై అవుతారు, పని చేస్తారు, ఎంబడే రెస్పాండ్ అయినా మనం రవితో ఆధార్ కార్డు డీలింగ్ చేయించాలి. దాంతోపాటుగా అకౌంట్ ఈకేవైసీ కూడా 100% చేయొచ్చు. అదేనండి పెండింగ్ నీకు ఈకేవైసీ రైట్. మళ్ళీ ఇంకోది కూడా క్వశ్చన్ నెంబర్ 10 సార్. అది చెప్పండి. డిమాండ్ తీసుకుంటున్నారు కానీ నో డిమాండ్ తీసుకోవడం లేదు సార్. టీకే పక్కన సార్. ఎన్ని ఎక్కువ చచ్చిపోయినా ఇక్కడ 4 నెలలు గైరం పొలం కూడా ఎక్కువ అక్కడ సార్ మొత్తం మనం వేరే పొలం కడ చచ్చిపోయినాయి. నీళ్ళు కూడా 25 సార్. కష్టాలలో ఆదాలు కలవు కానీ సంతకాలు లేకుండా పేమెంట్ చేస్తారు సార్. మొత్తమా అంటే ఇద్దరు రక్కదారులు పని చేసామని తెలుసు, కాకపోతే సంతకాలు పెట్టాలని తెలుసు. శివ బాబు, శివ గారు నీ పేరేంటి? అంటే నీకు దాన్ని కొత్త కాబట్టి ఎస్కేప్ అవుతున్నాను, లేకపోతే 50 ఏళ్ళు రికవర్ చేసుకుంటూ సాయంత్రం చూసుకోలే బాబు. నువ్వు పెట్టకు చేయి, పేమెంట్ చేయి పక్కన వారి టైట్ ఉంటే ఆఫీసర్ టైట్ ఉంటే వ్యవస్థ నడుస్తుంది. ఏది ఇస్తాను మనం పెట్టవారికి ఎత్తుమంటారా? ఫోన్లు ఎందుకున్నాయి? ఫోన్లు ఉన్నాయి కదా. ఒక్కసారి టైట్ చేసి నెక్స్ట్ టైం ఆయన చూసుకుంటారు అన్నట్టు. మీరు కూడా మర్చిపోయి ఇచ్చేటప్పుడు చూసుకోరా బాబు, సంతకాలు లేవు అవి లేవు అది కూడా దొరికే మధ్యలో వ్యవస్థ మారేవారు. చెప్పండి. 20 సార్. ఒక కూలి 4 రోజులు పని చేస్తే మొత్తం పని దినాల కాలంలో 3 అని వేయడం వలన ఒక రోజు కూలి నష్టపోవడం జరిగింది సార్. 202 రూపాయలు ఒక కూలి. నష్టాల్లో 10 మంది ఉన్నారు సార్. అందులో ఒక కూలికి అందరు 6 రోజులు పని చేసి 4 రోజులు పని చేస్తే 3 అని వేసారు. అట్లా ఒక రోజు పని చేసి నష్టపోవడం జరిగింది. బ్యాలెన్స్ బేసిక్ రికవర్ చేసి వీళ్ళకి సార్. ఏసీ గారు చెక్ మీద చేయలేదు సార్. వేలకు సంబంధించి 25%. ఈసీ గారు చెక్ మీద చేయలేదు. చేసినాం సార్. చేస్తే ఎందుకు మాట్లాడుతున్నారు? ఎక్కడో ఒక మిస్ అయ్యి ఉంటుంది, కొన్ని మిస్ అయ్యి ఉంటుంది. ప్లాంటేషన్ చేయలేదు, డైవర్షన్ హోటల్లో ఎంబీఏలలో అది చేయలేదు అసలు. అక్కడ మెటీరియల్ చేశారు సార్. మెటీరియల్ చేస్తారు, మెటీరియల్ 100% ఏజీలో ఒక్కటి కూడా చేయలేదు. చేసినాం సార్, రాసుకుంటూ కూడా సార్ నేను చేసినా వేసి మెటీరియల్ చేసినామంట, వేసి చేయలేదు అని వాళ్ళు అదే అంటారు. లేదంటలేదు, చేసినా సార్. ఇక్కడ మిస్ అయ్యి ఉంటుంది. ఆడున్నాయి వర్క్ ఐడీలు 4 తక్కువనే చూసినా కదండి. 2 ఉంటుందా లేదా? చేసిన చేస్తారు సరిగా వెన్ను కూడా చేసినట్టు. మరి ఏం చేసిన గ్రామ సభ చదివినప్పుడు ఎక్కడ ఉంది చేసిన చూడాలి కదండి. చూడట కాకుండా చూడండి. సరే సార్. 28 సార్. ఎముకలలో పాసాటాలు వేయడం జరిగిందని అందులో ఎంపీడీ మేడం గారు సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరుగుతుంది సార్. తర్వాత తీసుకోవచ్చు కదా. $29 సార్.
ముగ్గురు రక్తదారులు 16 రోజులు పని చేస్తే మొత్తం పని దినాల కాలంలో 30 రోజులు అని వేయడం వలన 14 రోజులు పని చేయకుండానే అదనంగా పేమెంట్ అయిపోయింది సార్. ముగ్గురు రక్తదారులకు 2557. క్వాంటిటీ సేమ్ క్వాంటిటీ వర్క్ క్వాంటిటీ ఏం పని క్వాంటిటీ ఇక్కడ అవుతుంది కదా. బాబా ఎవరికి పోయిందో అది రికవర్ చేసి టీఏ గారు ఫీల్డ్ అసిస్టెంట్ రికవర్ చేసి వాళ్ళతో రాపిచ్చి సబ్మిట్ చేసి పేరెట్ రాపిచ్చి లెక్క కాదు. పెట్టండి ఇప్పుడు ఆర్గ్యుమెంట్ ఉంది బాబు, ఆర్గ్యుమెంట్ లేదు తర్వాత సిహెచ్ కోనపూర్ సార్. వేదికి సంబంధించి కూలీల వేతనాలు గాను 26,82,936 రూపాయలు కూలీల ఖర్చు అయింది సార్. సామాగ్రి గాను 3,03,370 రూపాయలు సామాగ్రి ఖర్చు అయింది సార్. అటు మొత్తం రూపాయలు వచ్చేసి 29,86,306 రూపాయలు సార్. 126 ఇన్ఫర్మేషన్ సార్. 7 CSS సార్. డ్రైవర్స్ అండ్ ట్రైన్ ల్యాండ్ డెవలప్మెంట్ పనులు 2 నడుస్తుండగా గుర్తించడం జరిగింది సార్. 1 వర్కింగ్ పర్మిషన్ సార్. నైన్ ఇన్ఫర్మేషన్ సార్. రెవెన్యూ ప్లాంటేషన్ స్కూల్లో నా దగ్గర 100% ఉంది సార్. స్కూల్ రూమ్ 10 ఇన్ఫర్మేషన్ సార్. పల్లె ప్రకృతి వనం 100% ఉన్నాయి సార్. లెవెల్ ఇన్ఫర్మేషన్ సార్. టీకేపీ ప్లాంటేషన్లో కూడా 100% మొక్కలు ఉన్నాయి సార్. 12 ఇన్ఫర్మేషన్ సార్. రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం జరిగింది సార్. 13 ఇన్ఫర్మేషన్ సార్. 12-13 కాలమ్స్ కూడా రాయడం జరిగింది. 14 కూడా ఇన్ఫర్మేషన్ సార్. ఏసీ గారు చెక్ మెజర్మెంట్ విలేజ్కి సంబంధించి 25% చేయడం జరిగింది. నెక్స్ట్ చెప్పండి. 15 సార్. డిమాండ్ తీసుకున్నారు కానీ నోటిఫికేషన్ తీసుకోలేదు సార్. ఎందుకు పోయి అందరికీ తెలియదా? ఎందుకు చేస్తున్నారు? డిమాండ్కి మేమే తీసుకుంటాం సార్. డిమాండ్ మేము వర్క్ సైడ్లో రాసుకుంటాం సార్. డిమాండ్ అంటే ముందు పంపాలి కదా. అంటే మేము ఈ రోజు తీసుకుంటాం కదా సార్. మళ్ళీ శనివారం వరకు పెట్టుకుంటాం. డిమాండ్ చేయండి. ఇష్యూ నెంబర్ 16 సార్. జాబ్ కార్డ్ అప్డేషన్ 149 జాబ్ కార్డులలో అప్డేషన్ చేయడం జరిగింది. మిగతా 123 జాబ్ కార్డులలో అప్డేషన్ చేయలేదు సార్. అక్కడ నుంచి మిగతా కూడా చేసి నాకు చెప్పాలి మళ్ళీ. పెట్టినవి ఉన్నాయి. ఇష్యూ నెంబర్ 17 సార్. 70 సార్ సంబంధించి ఒక్క రిజిస్టర్ కూడా మేము గ్రామాల్లో ఉన్న ఈ రోజు మాకు చూపించలేదు సార్. గ్రామ సభలో చూపించడం జరిగింది. ఉన్నాయి 7 రకాల రిజిస్టర్లు ఉన్నాయి సార్.
ఇష్యూ నెంబర్ 15 సార్. సర్వేల రిజిస్టర్ నిర్వహించలేదు సార్. ఇష్యూ నెంబర్ 29 సార్. సంతకాలు లేకుండానే పేమెంట్ చేస్తారు సార్. కూలీల సంతకాలు లేకుండా 29 కమ్యూనిటీ ప్లాంటేషన్. ఇష్యూ నెంబర్ 30 సార్. నాకే ఎక్కువ పనిష్మెంట్ నరసింహ సార్. 29 చెప్తాను. 29 సార్. 8 మంది అగ్రదారులు పని చేసినట్టు మస్టర్లలో ఆధారాలు ఉన్నాయి కానీ సంతకాలు లేకుండానే 37 రోజులకు గాను 7,402 రూపాయలు పేమెంట్ చేస్తారు సార్. ఎవరికి లేదు. మస్టర్ మొత్తంలో ఎవరికి లేదు. శివ గారు ఒక్కరేనా మీరు ఏంది పోయి ఒకటే మస్టర్. 3-4 మాస్టర్లలో అక్కడక్కడ మిస్ పార్వతమ్మ, నర్సయ్య, పాపమ్మ, విజయమ్మ, నరసింహ, యాదమ్మ, చంద్రయ్య అడిగినాం సార్. పని చేసామని తెలుసు కానీ సంతకాలు వేయలేదని తెలిపారు. బాగా చేసింది కదా. 30 సార్. లాస్ట్ సార్. 4 రక్కదారులు 21 రోజు పని చేస్తే 17 రోజులకే పేమెంట్ చేస్తారు సార్. అంతే అనగా 4 రక్కదారులు ఒక్కొక్క రోజు చొప్పున 4 రోజులు నష్టపోవడం జరిగింది సార్. 708 రూపాయలు. మొత్తం 10 దినాల కాలంలో ఒక్కొక్క రోజు తక్కువ వేసేస్తారు. 5 రోజులు పని చేస్తే 4 రోజులు అని వేయడం 6 రోజులు మనకి రికార్డు వెరిఫికేషన్లో తెలిసింది సార్. కూలీని అడిగితే మనకి పని చేసిన పైసలు అంటే అటెండెన్స్ 5 రోజులకే వేసింది. అటెండెన్స్ 5 రోజులకు ఉంది సార్. కాకపోతే మొత్తం 10 దినాలు 1000 కాలంలో మాత్రం 4 అని వేసారు. సిఓ గారు ఏం చేసినారంటే మొత్తం 10 దినాల కాలంలో చూసి 4 రోజులకే పేమెంట్ కొట్టారు. తప్పు ఎవరు దాంట్లో పిల్ల ఎందుకంటే సిఓ గారు మొత్తం 10 దినాల కాలంలో ఉన్నది చూసుకొని కొట్టారు. ఇది జీబీ లెవెల్ అనే తప్పు సార్. ఏపీఎస్ ఏ విషయం తెలుసా? ఇష్యూస్ అర్థమైందా? ఏందో అర్థమైందా? ఒకసారి చెప్పా మరోసారి చెప్పా. చిన్నపేట ఇక్కడ ఇష్యూ లేదు కదా. నీదే ఇష్యూ ఇల్లు అంటే ఒక 21 రోజులు పని చేసేది సార్. పని చేసినట్టు మస్టార్లలో ఆధారాలు కలవు. ఆధారాలు సంతకాలు కలవు కానీ మొత్తం 10 దినాలు 1000 కాలంలో ఒక్కొక్క రోజు తక్కువేయడం వలన కూలీలు నష్టపోవడం జరిగింది సార్. 5 రోజులు పని చేస్తే 4 అని వేయడం వలన సిఓ గారు 4 రోజులకి పేమెంట్ చేస్తారు. 6 రోజులు పని చేస్తే 5 అని వేయడం వలన 5 రోజులకే పేమెంట్ కొట్టేది. పక్క టాస్క్లు కూడా కవర్ చేస్తాం సార్. ఈ టాస్క్లో 100 లిమిట్ ఉంది కదా సార్. ఇంకా వేరే టాస్క్లో ఇంకొక 100 ఉంది. 100 అయినా ఈ టాస్క్ అవును సార్. ఆటోమేటిక్గా ఇట్లా అర్థానికి అంటే అర్థం కూడా టైం పడుతుంది. ప్రెగ్నెన్సీ ఏమంటే ఈజీ అంటే వాళ్ళు కూడా అప్డేట్ కరెక్ట్ చేసినది మనకు అర్థం కాకుండా అంటారు. రాగాసం ఏమో ఆగిపోయేది సార్. ఒక టాస్క్ చేస్తే ఆగిపోయేది. అదే అదర్ టాస్క్ లేకుంటే తీసుకోదు. అదర్ టాస్క్ కంపల్సరీ ఉంటాయి కదా సార్. 31 సార్. పట్టపాస్ పుస్తకాలు ఇవ్వలేదు సార్ రైతుల పనులలో. అంటే గ్రామ సభలో చూపించడం జరిగింది సార్. గ్రామ సభలో చూపించారు.
ఇప్పుడు ఆ మాట చెప్పలేరు. ఆ గ్రామ సభలు పెట్టడం ఆ టైం కంటే అయ్యేది ఇష్యూ అక్కడే క్లోజ్ అయింది. ఇక్కడ మనం ఫార్ములా చెప్పి మీరు చూసి కానీ తీసుకొచ్చాను ఇస్తే సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుందండి. మోటివేషన్ క్లాస్ తీయాలంటే నిజం ఆర్టీ యాక్టివ్ సోషల్ యాక్టివ్ మోటివేషన్ క్లాసులు ఇస్తే మీరు హ్యాపీగా ఉంటారు, వచ్చిన సాటిస్ఫై. రైట్ నెక్స్ట్ 32 సార్ గ్రామ సభ తీర్మానాలు అనేది మాకు ఇవ్వలేదు సార్. వర్క్స్ సంబంధించిన శాంక్షన్ ఎన్సీసీలో ఉన్నాయండి గ్రామ సభ. నువ్వు లేవు అసలు తీర్మానాలు కాదు బాబు, గ్రామసభ రిజిస్టర్ రాయవా? అయిపోయాయి. అదే ముందు లేస్తే అయిపోతుంది కదా. అది కూడా పెడతాం కదా, ఎంపీ చేసిన కూడా పెడతాం కదా. మీరు అసలు ఫాలో కాలే, ఒక్కటి ఫాలో కాలే. నేను చూస్తున్నా కదా, ఏం ఫాలో కాలేదు. సరే ఇంత కాదు రిజిస్టర్ గ్రామసభ రిజిస్టర్ కానీ ఎట్లా వస్తుంది బయట రాయడానికి వీలేదు కదా. ఫస్ట్ గ్రామసభ సెకండ్ ఓకే మామూలు తీర్మానం చేయొచ్చు, కానీ అది బట్ అది గ్రామసభ రిజిస్టర్ ఎంట్రీ అయి ఉంటుంది. ఎంట్రీ చేసుకోవాలి తెలుసా లేదా? ఫస్ట్ గ్రామసభ పెట్టాం, సెకండ్ మళ్ళీ ఏం పెట్టాం. గ్రామసభ రిజిస్టర్ తీర్మానం ఇవ్వాలి. ఓకే తమ్ముడు రైట్. 33 సార్ ఇష్టం పాసాడాలు వేయడం జరిగింది కానీ అందులో ఎంపీడీ మేడం గారు సంతకాలు లేకుండానే పేమెంట్ చేస్తారు సార్. బాబు ఇదే బాధ్యత. చెక్ చేసుకోవాలండి, తప్పదు చెక్ చేసుకోవాలి. అంతేందుకు రికార్డు వెరిఫికేషన్ కంటే 15 రోజులు స్టూలు పెడతారు. ఈజీఎస్ పని చేయమంటే రికార్డు వెరిఫై చేస్తాం సార్, వెరిఫై చేస్తాం సార్ ఉన్నప్పుడు ఎండో కానీ సంతకం పెట్టుకుంటే ఏమైంది? అదే ఉన్నప్పుడు పెట్టుకుంటే ఉండదు. ఓకే 34 సార్ ఎక్సెస్ ముగ్గురు రక్తదారులు 14 రోజులు పనిచేస్తే మొత్తం 10 దినాలకు ఒక్కొక్క రోజు ఎక్కువ వేయడం వలన 17 రోజులకు పేమెంట్ అయింది సార్. అనగా 3 రోజులు అదనంగా పేమెంట్ అయింది. 309 రూపాయలు సార్. గొల్లపల్లి సార్ కూలీల వేతనాలు గాను 24,83,439 రూపాయలు ఖర్చు అయింది. గొల్లపల్లి సార్ కూలీల వేతనాలు గాను 24,83,439 రూపాయలు ఖర్చు అయింది. సామాగ్రి గాను 1,59,448 రూపాయలు ఖర్చు అయింది సార్. అటు మొత్తం రూపాయలు 26,42,820 రూపాయలు సార్. మొత్తం 126 ఇన్ఫర్మేషన్ సార్. 7 సిఎస్ఐ సార్ నర్సర్ పని నర్సులుగా గుర్తించడం జరిగింది. 8 వర్కింగ్ పర్మిషన్ సార్. 9 వచ్చేసి సర్వేల రిజిస్టర్ అప్డేషన్ చేయడం జరిగింది సార్. 10 వచ్చేసి పేషెంట్స్ పంపింగ్ చేయడం జరిగింది సార్. 11 వచ్చేసి ఎవరు వచ్చేసి రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం జరిగింది సార్. ఇందులో వీళ్ళు వచ్చేసి ఈసీఆర్ చెక్ మెజర్మెంట్ చేయడం జరిగింది సార్ 20%. 13 వచ్చేసి న్యూ జాబ్ కొరకు 4 దరఖాస్తు తీసుకోవడం జరిగింది సార్. అది మాకు నిన్న గ్రామ సభలో దరఖాస్తులు ఇవ్వడం జరిగింది. అది మేము ఇంకా ఇప్పుడు ఇచ్చి ఇప్పించేసి వాళ్ళు ఇవ్వకుండా మర్చిపోయిన పొరపాటు మనం 14 వచ్చేసి డిమాండ్ తీసుకున్నారు కానీ నో డిమాండ్ తీసుకోలేదు సార్. 15 వచ్చేసి సార్ 181 జాబ్ కార్డులలో జాబ్ కార్డు అప్డేషన్ చేయడం జరిగింది. మిగతా 119 జాబ్ కార్డులు అప్డేషన్ చేయాలి సార్. పనికి వస్తలేదా? ఎట్లా పని చేస్తుంది?
150 అంటే కూడా వర్కర్స్ పని చేస్తారు కదా చెయ్యి అప్డేట్ చేసి ఓకే ఒకరంతా చెడపల్లి తెచ్చుకుంటాం ఎవరు సీనియర్ పెట్టు రెగ్యులర్గా బాగా చేస్తాం చెయ్యి మంచిగా సీనియర్ కొద్దిగా సపోర్ట్ చేయము నా చేతులు నీ చేతులు బాగా చేస్తున్నాడు సీనియర్ పెట్టి మంచిగా అవకాశం కూడా 100% చేస్తున్నాను చేతులు గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాలి కదా ఓకే రైట్ అమ్మ కొంచెం సపోర్ట్ చేయండి అమ్మ నీకే సేఫ్ చేయాలి 16 సార్ 7 రకాల రిజిస్టార్లు మాకు 2 రకాల రిజిస్టార్లు ఇవ్వడం జరిగింది మిగతా 5 రకాల రిజిస్టార్లు గ్రామసభలో చూపించడం జరిగింది సార్ అయిపోయినాయి మాది గొల్లపల్లి పిల్లగాని గురించి వచ్చాము పని ఇస్తలేరు మాకు పని శివన్నగూడ గ్రామ పంచాయతీ సార్ జీపీకి సంబంధించి 10,45,019 రూపాయలు కట్టడం జరిగింది సార్ 1 నుంచి 11 వరకు ఇన్ఫర్మేషన్ సార్. పన్నెండు వరకు ఇన్ఫర్మేషన్ 13 సార్ ఇక్కడ డిమాండ్ నో డిమాండ్ సార్ డిమాండ్ మాత్రం తీసుకొచ్చి నో డిమాండ్ నిర్వహించడం చేస్తారు సార్ పద్నాలుగు జాబ్ కార్డ్ అప్డేషన్ సార్ పూర్తి స్థాయిలో చేయడం పదిహేను సార్ ఇక్కడ బేసిక్స్ ఇవ్వడం లేదు సార్ ఇక్కడ సార్ వర్క్ సైడ్ కూడా సార్ రకాల పదిహేడు వర్క్ ఫైల్ సార్ పద్దెనిమిది రోల్ కాల్ సార్ చేయడం లేదు 19 సార్ ఎంబుకలలో 12-13 కాలాలు నమోదు చేయడం లేదు సార్ సార్ రోజుగా దివస్ కార్యక్రమం ఏర్పాటు చేయాలి సార్ చేయడం లేదు రోజుగా దివస్ రిజిస్టర్ నిర్వహించడం లేదు సార్ బిఫోర్ యాక్చువల్గా గ్రామ బిఫోర్ ఇస్తే నైట్ పాజిటివ్ వస్తుంది 21 సార్ ఈ కమిట్ ప్లాంటేషన్కి సంబంధించి సర్వేలో వచ్చేసి 86% సార్ మిగతా మొక్కలు చనిపోవడం జరిగింది ఇరవై 22 సార్ ఇక్కడ అలసూజ నొక్కులు పనిచేసింది సార్ వీళ్ళకి సంబంధించి సంతకాలు లేకుండా డైరెక్ట్ పేమెంట్ ఇచ్చింది సార్ ఐడియా ఉందా ఇరవై 23 ప్రీ మెజర్మెంట్ రికార్డ్ చేయలేదు సార్ రికార్డ్ చేయకుండా డైరెక్ట్ పేమెంట్ చేస్తాం
13 సార్ మున్సిపల్ ప్లానింగ్ ఇక్కడ 55 గ్రామ పంచాయతీ జీపీకి సంబంధించి 15,19,600 కట్టడం జరిగింది సార్. అన్ని రకాల టికెట్ ఇవ్వడం జరిగింది. అనుకున్నా గ్రామ పంచాయతీ గంగారు వేదికకు సంబంధించి 33,57,679 రూపాయలు. వీటికి సంబంధించి 2,01,689 రూపాయలు. టోటల్ ఎక్స్పెండిచర్ వచ్చేసి 30,59,340 రూపాయలు. 129 ఇన్ఫర్మేషన్ సార్. వరకు ఇన్ఫర్మేషన్ సార్. లెవెంత్ సార్ నోటి మనకి ఎక్కడ తీసుకోవాలి సార్. 12th సార్ ఇది జాబ్ కార్డ్ అప్డేషన్ చేసిరు సార్. 3 రకాల ఫొటోస్లో 2 టైప్ ఫోటోస్ చూసారు సార్. మిగతా 1 టైప్ ఫోటో చూపించలేదు సార్. అవును సార్. 14th సార్ ఇది వర్క్ ఫైల్ సార్. 8 రకాల డాక్యుమెంట్స్ మాత్రమే నిర్వహించారు సార్. అవును సార్ 21 ఉండాలి. 21కి 8 చేశారు సార్. 15th సార్ రోల్ కాల్ చేయలేదు సార్. సార్ 16 సార్ ఇది రోజువారీ దివస రికార్డ్ అప్డేషన్ చేయలేదు సార్. నిర్వహించారు కానీ అప్డేషన్ లేదు. 17 సార్ ఇది ఇన్ఫర్మేషన్ చార్ట్ సార్. నిర్వహించారు సార్. 18 సార్ ఇది కమ్యూనిటీ కాంటాక్ట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ చార్ట్ సార్ ఉంది. సిటిజన్ ఇన్ఫర్మేషన్ సార్ చేసారు.
కమ్యూనిటీ ప్లాంటేషన్ సార్ ఇది 3100 మొక్కలు పెట్టడం జరిగింది. 3100 మొక్కలు 18 సార్ ఇది 2800 మొక్కలు ఉన్నాయి సార్. 96% ఉన్నాయి సార్. విలాస్పూర్ గ్రామ పంచాయతీ సంబంధిస్తారు. వీటికి సంబంధించి 20,44,953 కాదు సార్. మెటీరియల్ సంబంధించి 1,56,470. టోటల్ ఎక్స్పెండిచర్ 22,01,423 సార్. One to 9 information సార్. ఇష్యూ నెంబర్ 10 సార్. ఇది నోట్ రిమాండ్ క్యాప్చర్ లేదు సార్. నాకు అలవాటు సంతకాలు పెట్టి అలవాటు కూడా 10 ఏళ్ళు అయింది. చూపిస్తున్నాను పదకొండు చెప్తాము సార్. ఇది జాబ్ అప్డేషన్ చేసిరు సార్. చేసిందా 11 చేసిరు సార్. ఇష్యూ నెంబర్ 12 సార్. ఇది మెమరీ కార్డ్స్ అప్డేషన్ చేసారు సార్. మెమరీ కార్డ్స్ అప్డేషన్ చేసారు. అవును సార్. ఇష్యూ నెంబర్ 13 సార్. ఇది పదమూడు సార్. ఇది 3 రకాల ఫోటోస్ వల్ల డ్యూరింగ్ ఫోటో ఒకటి చూపించలేదు సార్. అవును సార్. 14 సార్. ఇది వర్క్ ఫైల్ సార్. 10 రకాల డాక్యుమెంట్స్తో చేసారు. అవును సార్. ఎంబుక్లలో రైతుల సంతకాలు తీసుకోలేదు సార్. 15 16 సార్. ఒకే బుక్లో 3-4 వరకైలు రికార్డ్ చేయడం జరిగింది సార్. ఒకే బుక్లో అనంతసాగర్ ఫీల్డ్ అసిస్టెంట్ సెక్రటరీ మారేపల్లి. మారేపల్లి మరపల్లి గ్రామ పంచాయత్ సార్. ఇక్కడ కూలీలకి వేతనాలు వచ్చేసి 14,66,490 రూపాయలు. సామాగ్రి పరంగా వచ్చేసి 1,90,91 రూపాయలు. మొత్తం వచ్చేసి 16,57,581 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. మీరు తప్ప ఎవరు లేరు. మాకే చెప్పలేరు. రావాలన్నా చెప్పండి. ప్రోగ్రామ్ చెప్తారు. ఏం చెప్తావు అక్కడ 13 ఇక్కడ డిమాండ్ తీసుకున్నాడు సార్. నో డిమాండ్ అనేది నిర్వహించలేదు. ప్రమాదాలు ఉన్నాయి.
మరి అదే ప్రజాప్రతినిధులు ఉంటే వాళ్ళకి చెప్పకపోతే ఎట్లా గతంలో ఇంకా చెక్కులు వచ్చారు ఎంఆర్ఓ రిజిస్ట్రేషన్ మాకు చెప్పుకున్నామ్మా గ్రూప్లలో పడిస్తే సోషల్ మీడియా దగ్గర పడేసి అసలు చూసుకుంటాం మేము ఏ గ్రూప్ ఓపెన్ చేస్తే 100 మెసేజ్ తో మనం డిమాండ్ తీసుకున్నారు 3 డిమాండ్ నిర్వహించాలి సార్. అది ప్రాబ్లం ఉందంటే వాళ్ళందరూ శాస్త్రం చేయి మరి శాస్త్రం అప్డేషన్ కూడా నెక్స్ట్ సార్ అప్డేషన్ ఒక 50 జాబ్ కార్డులు చేయలేదు. 152 పే స్లిప్స్ ఇవ్వడం లేదని చెప్పేసి సైదాపూర్ గ్రామ పంచాయత్ సార్. ఈ కూలీలకు వేతనాలు వచ్చేసి 16,34,246 రూపాయలు. సామాగ్రి పరంగా వచ్చేసి 3,68,555 రూపాయలు. మొత్తం వచ్చేసి 20,02,800 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. అది 127 ఇన్ఫర్మేషన్ సార్. అది 8th వన్ వర్క్ డీటెయిల్స్. 9th వన్ మనకి 12-11 కాలమ్స్ రాయడం జరిగింది. 10th వన్ ఈ స్టెక్ మ్యాచ్ చేయడం జరిగింది చేయడం జరిగింది సార్. 11th వన్ మనకి సర్వే రిజిస్టర్ నిర్వహించడం జరిగింది. 12th వన్ మనకి రైతుల కూలీల సంతకాలు కూడా తీసుకోవడం జరుగుతుంది సార్. 11th వన్ ఓకే సార్. సర్వే రిజిస్టర్ సార్. 12 రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం జరిగింది. 13 ఇక్కడ జాబ్ కార్డ్ అప్డేషన్ సార్. ఇది కూడా 58 జాబ్ కార్డులు అప్డేషన్ లేదు. 58 జాబ్ కార్డుల్లో అప్డేషన్ చేయలేదు. నాకు వారం చేసి ఒకసారి చూపించి ఇస్తే నెక్స్ట్ వీక్ లేకుండా నిన్న నాకు 12 మీరు వస్తారా ఏం చెప్తున్నా 12 వేల నెక్స్ట్ సార్ ఇక్కడ డిమాండ్ తీసుకున్నారు. నో డిమాండ్ అనేది నిర్వహించలేదు. పే స్లిప్స్ అన్ని ఇవ్వడం లేదని చెప్పేసి తెలిపారు. ఇప్పుడు ఓకే ఆడిట్ పీరియడ్ 16 రోజ్గార్ రిజిస్టర్ అనేది నిర్వహించలేదు సార్. ఏం రావడదు అంటున్నా మంచిగా పని చేస్తాం. మీ లైఫ్ ఉంటుందా బాబు మంచిగా పని చేస్తే గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే అదృష్టం రావాలి. కూలీలకు వేతనాలు వచ్చేసి 19,53,380 రూపాయలు. సామాగ్రి పరంగా వచ్చేసి 1,03,589 రూపాయలు. మొత్తం వచ్చేసి 20,56,960 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. 1 to 7 ఇన్ఫర్మేషన్ సార్. 8th వన్ వర్క్ డీటెయిల్స్. 9th వన్ ఇక్కడ 7 రిజిస్టర్స్ నిర్వహించడం జరుగుతుంది. 10వది కొలతల పుస్తకాలు రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం జరిగింది. 11, 12, 13 కాలమ్స్ కూడా రాయడం జరిగింది. ఇక్కడ 12 ఈసీ గారి చెక్ మీద కూడా చేయడం జరిగింది.
వేజ్ పనులకు సంబంధించి ఈసీ సెట్ చేయడం జరిగింది. 13 సర్వే నిర్వహించడం జరిగింది. 14 మనకి డిమాండ్ తీసుకున్నారు, నో డిమాండ్ లేదు సార్. 15 మనకి కొన్ని జాబ్ కార్డు సార్ అవి అప్డేషన్ చేయలేదు పూర్తి స్థాయిలో. మీరు లేని పీరియడ్ ఏమన్నాయి అవి పదహారు సార్ ఇది మనకి పే స్లిప్స్ అనేది ఇవ్వడం లేదని చెప్పేసి డోటోలో తెలపడం జరిగింది. ఈ గ్రామ సమాచారం అంతే. రూపాయలు. మొత్తం జరిగిన పనులు వచ్చేసి 30 పనులు సార్. 1 నుంచి 13 వరకు ఇన్ఫర్మేషన్ సార్. అంశం సార్. జాబ్ కార్డులో పేరు నెంబర్ కోసం ఒక హక్కుదారు చేసుకోవడం జరిగింది సార్. పదహైదు అంశం సార్. వెరీ గుడ్. నో డిమాండ్ తీసుకోవట్లేదు సార్. జాబ్ కార్డ్ అప్డేషన్ కొన్ని జాబ్ కార్డు చేయలేదు సార్. పే స్లిప్స్ కూడా కొన్ని ఇవ్వలేదు సార్ కొంతమందికి. ఇష్యూ నెంబర్ 18 సార్. ఆఫ్టర్ ఫోటోస్ చూపించలేదు సార్ టీటాప్లో, మిగిలిన 2 టైప్ చూపించారు సార్. అవును సార్. పంతొమ్మిదో అంశం సార్. బుక్ పైన నిర్వహించారు కానీ డాక్యుమెంట్స్ పూర్తి స్థాయిలో నిర్వహించలేదు సార్. 20 అంశం సార్. ప్రవీణ్ అనే హక్కుదారు మొత్తం 2 రోజులు పనిచేసారు కానీ సంతకాలు లేకుండా పేమెంట్ చేయడం జరిగింది సార్ మాస్టర్లో. సోమవారం మంగళవారం 2 రోజులు వచ్చింది సార్. శనివారం రాలేదు సార్. ఫస్ట్ సెకండ్ డేనే ఉంటుంది సార్. తర్వాత అన్ని జీరోలు ఉన్నాయి. సోమవారం పేమెంట్ చేయించి రాలేదు సార్. ఫస్ట్ సెకండ్ 2 ఉన్నాయి సార్. 21 అంశం సార్.
21వ అంశం సార్, రోజ్గార్ దివాస్ కార్యక్రమం నిర్వహించలేదు, రిజిస్టర్ కూడా చేయించలేదు సార్. బాగానే చేస్తున్న విధంగా రజనీ గారు 22వ అంశం సార్, ఇది మంచి మండలని పేరు ఉందమ్మా దీనికి. మంచి ఇంకా బాగా చేసి దానికి మెరుగులేస్తే అందంగా వస్తుంది కదా. 22వ అంశం సార్, అవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా 2 వరకాయలలో మొత్తం 660 మొక్కలు నాటారు సార్. ప్రస్తుతం 86% ఉన్నాయి సార్. 86% ఉందా? మెయింటెనెన్స్ ఉందా? ఇంకా అవకాశం ఉందా? వద్దు. 23వ అంశం సార్, కమ్యూనిటీ ప్లాంటేషన్లో భాగంగా మొత్తం 89% మొక్కలు బ్రతికున్నాయి సార్. 89 అవును సార్. సంతోషపడవాలి. 24వ అంశం సార్, 12వ విడతకు సంబంధించిన యాక్షన్ టోకెన్ రిపోర్ట్స్ ఇవ్వలేదు సార్. ఈ జీపీ సమాచారం కంప్లీట్ సార్. మాట్లాడిపోతే నాకు పని అయితే కాల్ చేయండి. గారకుర్తి జీపీ సార్, టోటల్ ఎక్స్పెండిచర్ వచ్చేసి 16,75,990 రూపాయలు సార్. జరిగిన పనులు వచ్చేసి 13 సార్. 1 to 10 ఇన్ఫర్మేషన్ సార్. సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి కదా మీకు నెక్స్ట్ మంచి ఏముంది తమ్ముడు యువత సిగ్నేచర్ కానీ 12, 13 కాలమ్స్ కానీ తమ్ముడు పని జరిగింది చెప్పి డిఆర్పీ చేసింది సార్. నేను ప్రజెంటేషన్ చేస్తాను సార్. 11 చెప్తున్నాయి. ఇప్పుడు ఏం చెప్తాను? 11 సార్. నో డిమాండ్ తీసుకోవట్లేదు సార్. 12 సార్, జాబ్ కార్డ్ అప్డేషన్ కూడా కొన్ని జాబ్ కార్డు చేయలేదు సార్. జాబ్ కార్డు పంచాయత్ సెక్రటరీ చేయి గట్టి చెప్పలేని ఉన్నది చేయాలి. 13వ అంశం సార్, ప్లే స్లిప్స్ కూడా కొన్ని జాబ్ కార్డు హక్కుదారులకు ఇవ్వలేదు సార్. కొంతమందికి ఇవ్వలేదు, అదే చెప్తాను. పర్వాలేదు. 14వ అంశం సార్, 7 రిజిస్టర్స్ ఇవ్వలేదు సార్. పిఎస్ మేడం రాలేదు, గ్రామసభకు కూడా హెల్త్ ప్రాబ్లం ఉందా. పదహైదు అంశం సార్, రైతుల పిల్లల సంతకాలు వేలిముద్రలు మల్కాపూర్ జీపీ సార్. మొత్తం ఎక్స్పెండిచర్ వచ్చేసి 10,99,902 రూపాయలు సార్. జరిగిన పనులు వచ్చేసి 19 సార్. వన్ టు 9 ఇన్ఫర్మేషన్ సార్. 10వ అంశం సార్, 2 కుటుంబాలు కొత్త జాబ్ కోసం అప్లై చేసుకున్నారు సార్. రాలేదు. 11వ అంశం సార్, ఇక్కడ ఒక హక్కుదారుకు 100 days కావడం వల్ల 3 days లాస్ కావడం జరిగింది సార్. క్వాంటిటీ డిడక్షన్ చేశారు సార్. చేశారు సార్. మీరు రాసుకోండి, అది ఎవరు రాసుకోండి. ఎందుకంటే మళ్ళీ మీరు ఇప్పుడు రాస్తే మళ్ళీ అప్పటిదాకా రాదు. చెప్పండి. 12 నో డిమాండ్ తీసుకోవట్లేదు సార్. నో డిమాండ్ అంటే డిమాండ్కి సంబంధించి కూడా వాళ్ళకి రసీదు ఇవ్వాలి సార్. దరఖాస్తు దానికి ఆ రసీదు కూడా ఇవ్వట్లేదు. మనం వెంబడబడుతున్న పొద్దుగలేసి. ఓకే. 14వ అంశం సార్, ఒక 27 జాబ్ కార్డులు అప్డేషన్ చేయలేదు సార్. 27 మాత్రం 87 చేశారు సార్. మొత్తం వర్క్ చేసింది 114 సార్.
ప్లే స్లిప్స్ కూడా సార్ ఒక 27 హక్కుదారులకు ఇవ్వలేదు సార్. మిగిలిన వచ్చాయి సార్. కొన్ని అన్నీ ఇచ్చేసాను సార్. అవి నాకు ఇష్యూస్ రావద్దండి రాదని చెప్తాను. మేట్లంటే వాళ్ళు ఏదో మా నిర్మాణం చేస్తుంది కాబట్టి మనం వాళ్ళకు మన తెలియజేసి కానీ మీరు అట్లా ఉండదు. 100% ఉండాలి యాక్యురేట్గా. ఇప్పుడు ఎవరు ఇస్తారు రేపు ఎవరు ఇంకెవరైనా ఇస్తారా? నేను అంతే కదా. అది నేను ఎవరు ఇస్తాను అవి రాలేదు సార్. ఎందుకు రావాలని డ్యూటీ అది తీసుకున్నాను పోవాలి. ఆయన నువ్వు జాబ్ కార్డ్స్ అప్డేట్ చేసిన 27 జాబ్ కార్డ్స్ అప్డేట్ చేసిన ఈ తరఫున ఆయన కౌంటర్ చేసేవాడిని. జాబ్ కార్డ్ అప్డేట్ చేసి ఇచ్చినట్టే మస్తు అని చెప్తుంది. అది పే స్లిప్ ఇచ్చినట్టే అని చెప్తుంది. నేను మీరేం చేసాము అవునా కదా. అది నువ్వే చేయాలి కదా, ఇంకెవడో చేయడు కదా. అదేదో టైం చేస్తే మీరు చేతులు కట్టుకొని మేము మామూలుగా అందరం ఇవ్వాల్సిన అవసరం ఉండదు కదా. పని చేయ యథార్థంగా బతకాలి పోయి చేసేటప్పుడు పని చేయాలి. 17వ అంశం సార్. ఇక్కడ స్టేట్ రకాల రిజిస్టర్స్ నిర్వహించారు సార్, కానీ మాన్యువల్గా రాయలేదు సార్. ప్రింట్స్ మాత్రమే పెట్టారు సార్, మాన్యువల్గా రాయలేదు. ప్రింట్స్ అంటే మనకి సిస్టమ్ మాన్యువల్ ఒకటి 16వ అంశం సార్. ఇక్కడ 3 వర్కేళ్లకు సంబంధించి కూలీల రైతుల సంతకాలు తీసుకోలేదు సార్, మిగిలిన వాటికి తీసుకున్నారు సార్. 17వ అంశం సార్. ఇక్కడ ఒక 16 పనులకు సంబంధించి పని జరుగుతున్న ఫోటోలు, పని జరగకుండా ఫోటోలు చేయించారు సార్, మిగిలిన ఫోటోలు చేయించారు సార్. ఒక 3 టైప్ వర్క్స్ మాత్రం 3 టైప్ మెయింటైన్ చేసేది సార్. చేయండి బాబు. మనకు మొక్కలు పెట్టుకున్నాయి సార్. 4 వర్కేడీలలో కమ్యూనిటీ ప్లాంటేషన్ భాగంగా మొత్తం 90% మొక్కలు పెట్టుకున్నాయి సార్. 24వ అంశం సార్. అవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా ఒక వర్కేడీలో 1000 మొక్కలు నాటారు సార్. 86% మొక్కలు పెట్టుకున్నాయి సార్. 86% అవును సార్. 25వ అంశం సార్. అంజయ్ అనే హక్కుదారు 6 రోజులు పనిచేసినట్టుగా మాస్టర్ల హాజరులు సంతకాలు కలవగాని సంతకం లేకుండా పేమెంట్ చేస్తారు సార్. హాజరు కానీ సంతకం లేదు. అది మేము లేదు సార్. అప్పుడు ఈసారి 26వ అంశం సార్. ఏటీఆర్ రిపోర్ట్స్ ఇవ్వలేదు సార్. మనం ప్రతిలో పేరు రాసి చిన్న కమ్యూనికేషన్ లేక దుబ్బాకలు ఇస్తే సగం ఐటీ మళ్ళీ ఏటీఆర్ మీద జరిగింది. దుబ్బాకలు ఏం ఇచ్చిండ్రు సగం ఐటీ ఏటీఆర్ మీద పోయి సగం అవి సగం. 26వ అంశం సార్. యాక్షన్ టోకెన్ రిపోర్ట్స్ ఇవ్వలేదు సార్. ఈ జీపీ సమాచారం కంప్లీట్ సార్. 2,65,282 రూపాయలు ఖర్చు చేసుకోవడం జరిగింది సార్. పనులు వచ్చేసి 21 పనులు జరిగాయి సార్. One to 10 ఇన్ఫర్మేషన్ సార్. పదకొండవ అంశం సార్. నో డిమాండ్ తీసుకోవట్లేదు సార్. 12వ అంశం సార్. జాబ్ కార్డ్ అప్డేషన్ కూడా కొన్ని జాబ్ కార్డులకు చేయలేదు సార్. ఎందుకు అడుగుతాం బయట లేదు కాబట్టి కొన్ని అయినా 10 మందికి వస్తున్నది. నీకు ఎన్ని జాబ్ కార్డ్స్ మొత్తం మీ ఊర్లో? 84 ఉంటే 61 వర్క్ చేసినాయి సార్. అందులో 25 చేశారు సార్. 21లో 25 చేశారు, 36 చేయలేదు. 50%. వాళ్ళు ఇయర్ పోయి వాళ్ళు ఇంటికి పోయి ఎవరి కొరకు పని చేస్తున్నాను అయిపోయా. మరి కడుపు నొప్పి ఉండొద్దా? ఊరికి వెళ్ళి మీరు బీటెక్ ఎంటెక్ చదివిన ఏంది ఏదో షాపింగ్ మాల్లో పని చేసుకుంటా 5-10 వేలకు పని చేస్తుంటే మీకు ఊళ్ళో జీతం శక్తి ఉంటానే మరి అది రిపీట్ కావద్దు బాబు.
వారంలో అప్డేట్ చేసి రేపు ఎవరికి రాసుకోండి. స్పెషల్ రివ్యూ పెడతాం మనకు అందరినీ ఆ రోజు మీటింగ్ రోజు తప్పకుండా సార్. నా ద్వారా అన్ని జాబ్ కార్డ్స్ అప్డేట్ చేసి ఉండాలి. పక్కన అవసరం జాబ్ కార్డ్స్ అదే చేయాలి. 13వ అంశం సార్, ప్లే స్లిప్స్ కూడా పూర్తి స్థాయిలో ఇవ్వలేదు సార్. ఏం చేయడానికి జాబ్ కార్డ్కి చెక్ చేసి పెట్టాను సార్, వాళ్ళు ఎక్కడన్నా పాడేసుకుంటారు కదా. రిపోర్ట్ తెప్పించుకుంటాం. రైట్ నెక్స్ట్ మాస్టర్ సెన్స్ మొత్తం ఎక్స్పెండిచర్ వచ్చేసి 7,49,905 రూపాయలు సార్. జరిగిన పనులు వచ్చేసి 15 సార్. 1 to 8 ఇన్ఫర్మేషన్ సార్. ఇక్కడ ఒక ఫ్యామిలీ కొత్త జాబ్ కార్డ్ కోసం అప్లై చేసుకోవడం జరిగింది సార్. అయితే అది ఇన్యాక్టివ్ అయింది. అడిగింది కదా రివ్యూ గట్టిగా దబాయించాలి. నాకు సోషల్ ఇచ్చాను, నాకు రిమార్క్ తెప్పించిన ఉల్టా బనాయించాలి. చేయించినందుకు శిక్ష. 10వ అంశం సార్, నో డిమాండ్ తీసుకోవట్లేదు సార్. 11వ అంశం సార్, ఇక్కడ జాబ్ కార్డ్ అప్డేషన్ చేశారు కానీ 11వ అంశం సార్, ఎట్లా బెదిరిస్తారు లీడర్ అని ఆఫీసర్ 11 చెప్తాను. జాబ్ కార్డ్ అప్డేషన్ చేశారు సార్, కానీ బ్యాక్ సైడ్ ఆధార్ పట్టికలో ఆధార్స్ టిక్ కొట్టలేదు సార్. 12 అంటారు సార్, ప్లే స్లిప్స్ ఇచ్చారు కానీ పూర్తి స్థాయిలో పంపిణీ చేయలేదు సార్. చేయండి ఏముంటుంది అమ్మ వీళ్ళు జీతాలు ఇస్తారు. ఐదారు ఇచ్చాను జీతాలు వస్తారు. 13వ అంశం సార్, 5th రిజిస్టర్ ఒకటి మెయింటైన్ చేయలేదు సార్, అప్డేషన్ లేదు. మిగిలిన జీరో పెట్టవచ్చు. ఒకటి సార్ అప్డేట్ అవుతుంది ఫస్ట్ సిరాస్తున్నాడు తెలుసా. ఎక్స్పెండిచర్ వచ్చేసి సార్ 7,74,770 రూపాయలు సార్. జరిగిన పనులు వచ్చేసి 9 సార్. పదకొండు వరకు ఇన్ఫర్మేషన్ సార్. పదకొండు అంశం దాకా సార్. పన్నెండో అంశం సార్, నో డిమాండ్ తీసుకోలేదు సార్. పదమూడో అంశం సార్, జాబ్ కార్డ్ అప్డేషన్ చేయలేదు సార్. గ్రామ సభ్యులు 15 రోజుల్లోపు చేయిస్తామని తెలిపారు సార్. 14వ అంశం సార్, ప్లే స్లిప్స్ కూడా ఇవ్వలేదు సార్.
పదహైదో అంశం సార్, 7 రకాల రిజిస్టర్స్ నిర్వహించారు కానీ అప్డేషన్లో లేవు సార్. 16 అంశం సార్, ఇక్కడ ట్విట్టర్ ఫొటోస్ నిర్వహించారు సార్, ఆఫ్టర్ ఫొటోస్ నిర్వహించలేదు సార్. 17 అంశం సార్, వర్క్ ఫైల్ నిర్వహించారు కానీ డాక్యుమెంట్స్ ఇప్పుడు స్థాయిలో పెట్టలేదు సార్. 18 అంశం సార్, ఇక్కడ ఈసీ గారు ఎంపీడీఓ గారు రోల్ కాల్ చేయలేదు సార్. 19 అంశం సార్, రోజ్గార్ దివాస్ కార్యక్రమం నిర్వహించలేదు సార్. 20 అంశం సార్, సర్వైవల్ రిజిస్టర్ అప్డేషన్ లేదు సార్. 21 అంశం సార్, ఇక్కడ కమ్యూనిటీ ప్లాంటేషన్ భాగంగా 2 వరకాయలలో 81% మొక్కలు బ్రతికున్నాయి సార్. 22 అంశం సార్, అవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా 97% బ్రతికున్నాయి సార్. 23 అంశం సార్, ఇక్కడ కాంతమనే హక్కుదారు 3 రోజులు పనిచేసినట్టు హాజరులు ఉన్నాయి కానీ సంతకాలు లేకుండా పేమెంట్ జరిగింది సార్. సార్ సంతకం లేదు, ఆధార్స్ ఉన్నాయి కానీ సంతకం లేదు, వర్క్ చేసినామని చెప్పారు సార్. వచ్చింది సార్, అది సండే ఉన్నట్టు. అందరూ ఫీల్డ్ చేసుకుంటే బాగుంటుంది. ఆ రిక్వెస్ట్ ఏంటంటే మీకు మీ జాబ్ చాట్ రాసుకోండి, మీకు ఎప్పుడో గుర్తుకొస్తే. ఎందుకంటే చాలా మర్చిపోతాం మనం, ఒక దాంట్లో బిజీలు ఉండి. దరిద్రం ఏంటంటే ఇవి వచ్చినాక మనం అన్ని తప్పుదారు పట్టిస్తున్నాయి. నిజంగా జెన్యున్గా మనం ఒక మంచి పని చేద్దామని పోయేవరకు ఫోన్ వచ్చి ఆ మంచి పని చేయనీయదు, ఏ పని చేయనీయదు. సో ఇట్లా ఉంటుంది కాబట్టి మీరు ఒక జాబ్ చాట్ మీ డైరీలో, నేను మళ్ళా చూసినప్పుడు ప్రతి ఒక్కరికి డైరీ ఉండాలి. డైరీ చేతిలో ఉండి, డైరీ లేదా పైసలు ఎక్కువైతే అనుకుంటే తెల్ల నోట్ బుక్ ఉన్నా పర్వాలేదు, బుక్ అయితే ఉండాలి. మనకు ఒక ఆఫీసర్ వచ్చినప్పుడు కానీ, ఆఫీసర్ దగ్గర మీటింగ్ పోయినప్పుడు కానీ ఏం చేసిందో, ఏం విషయాలు చెప్పిన నోట్ చేసుకొని అవి ఒకసారి ఫాలోఅప్ చేస్తే ఇష్యూస్ రావండి. ఇప్పుడు సోషల్ ఆడిట్ రిపోర్ట్లు మీరు కూడా చూసుకోవచ్చు ఆన్లైన్లో, అవునా? నిన్న మీటింగ్కి వచ్చిండ్రు చాలామంది మనం డిస్కస్ చేసినాము. నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఎట్లా కష్టపడాలంటే నా గ్రామం ముందుండాలి, నా గ్రామంలో అన్నిట్లో బాగుండాలి, అవునా కదా? ఇప్పుడు మీ గ్రామం గురించి బాగా చెప్తే మీ ఫీల్డ్ అసిస్టెంట్ బాగా పనిచేసిండు, పంచాయత్ సెక్రటరీ బాగా పనిచేస్తుంటే అదంటే మనకు తిట్టులే కనిపిస్తుందా, మంచిగా అనిపిస్తుందా? అవును కదా, జీవితంలో ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అవునా? ఇంతకుముందు అది ఊరి పేరు చెప్తుంటే సార్ దత్తత గ్రామం, సార్ దత్తత గ్రామం అని పక్కపొడి చెప్తున్నారు. హరిదాస్పురం ఎందుకు దత్తత గ్రామం? ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, ఆఫీసర్గా చేయాలనుకున్నా. అంటే ఒక డిస్టిక్ ఆఫీసర్ వచ్చి గ్రామం అంతా దత్త తీసుకొని చేస్తే మనం మనూరు ఆఫీసర్స్ను మనం ఎందుకు స్పెషలైజ్ చేయొద్దు, అవునా కదా? ఇప్పుడు నేను ఒకనాడు నాకు కూడా మీలేక ఉద్యోగం వచ్చినప్పుడు కొత్త నిర్లక్ష్యం ఉంటుండే బాగా. ఏం చేస్తాం సార్, ఇట్లా సార్ మా సీఓ ఉండే, డిప్యూటీ సీఓ ఉండే, ఆయన లక్ష్మీనారాయణ ఆర్డర్ తీసుకుంటూ పోయిన దగ్గర కూర్చొని ఏముంది సార్ ఎంపీడీలకు అట్లా ఇట్లా అనుకుంటే ఏముండాలి బాబు, అది రికార్డు వద్దురు బాబు పనిచేసి.